గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఓకే, ఇంకా ఎస్క్యూఎల్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలనుకుంటే ఎస్క్యూఎల్ గురించి చెప్పండి. ఆల్రెడీ ఎస్క్యూఎల్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, వై ఎస్క్యూఎల్ అనేది ఎవరైనా? డేటా ప్రిపరేషన్ కోసం SQL లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం, సపోర్టివ్. ఎస్, డేటాబేస్ తో కమ్యూనికేట్ అవడానికి, ఎంతనా మీ ఉద్దేశం? డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడం కోసం Yes, sir. SQL To store the data, sir. టు స్టోర్ ద డేటా. అదే SQL తో కమ్యూనికేట్ అయితే మనము SQL కి చెప్తాం అనమాట, ఈ డేటాని స్టోర్ చేసుకో అంటే స్టోర్ చేసుకుంటుంది. నాకు ఫలానా డేటా కావాలి అంటే డేటాబేస్ లో ఉన్న డేటా తిరిగిస్తుంది. ఇలా డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి. జస్ట్ లైక్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తమిళియన్ తో కమ్యూనికేట్ అవ్వాలనుకోండి, ఏదైనా తమిళియన్ తో ఏదైనా మనకు పని పడింది, అప్పుడు మనము అతనితో ఏదైనా పని చేయించుకోవాలి అంటే, అతని దగ్గర నుండి ఏదైనా తీసుకోవాలి అన్నా ఏదైనా చేయాలి అంటే మనం తమిళ్లో మాట్లాడతాం కదా. ఎందుకంటే యూస్ ఓన్లీ తమిళ్, అందుకని చెప్పేసి మనం తమిళ్లో మాట్లాడితేనే అతనికి అర్థమవుతుంది. అలానే డేటాబేసెస్ ఉన్నాయి, డేటాని స్టోర్ చేసుకోగలుగుతాయి, దాని దగ్గర ఉన్న డేటాని ఇవ్వగలుగుతుంది. మనం జనరల్ గా మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు. అసలు డేటాబేస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అసలు SQL అని ఇంతవరకు ఇన్న వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. IBM గురించి మాట్లాడుతున్నారు అంటే ఆల్రెడీ బాగా డేటాబేసెస్ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందుకని చెప్పేసి మనము అందరికీ అర్థమయ్యేటట్టు ఓకే నేర్చుకున్నాం సింపుల్ గా. మరి హైఫైగా వెళ్ళిపోయామనుకోండి, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో జరిగే పని అదే. ఓకే, సింపుల్ టెక్నాలజీస్ ని, సింపుల్ గా నేర్చుకునే టెక్నాలజీస్ ని కాంప్లికేటెడ్ చేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గానే చెప్పుకుందాం, అర్థం చేసుకుందాం, ఫీచర్స్ ని యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేద్దాం. ఫైనల్ కావాల్సిన అప్లికేషన్ మనకు కావాల్సిందే, దాన్ని ఉపయోగించుకోవడం మనకు కావాల్సిందే. ఓకే, దాన్ని సింప్లిఫై చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. గుడ్. Okay, SQL is used for insert, search, update, delete database records. Good. Database లో రికార్డ్స్ అంటే డేటాబేస్ లో డేటా అనేది ఉంటుంది కదా, ఆ డేటాని న్యూ డేటాని ఇన్సర్ట్ చేయడానికి, ఆల్రెడీ ఉన్న డేటాని సెర్చ్ చేయడానికి, ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి అండ్ డెలీట్ చేయడానికి SQL ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇస్మాయిల్. అండ్ నెక్స్ట్, yes, very nice. It is designed for managing data in a RDBMS. డేటాబేసెస్ కూడా చాలా ఉన్నాయి, రష్మిత. డేటాబేసెస్ కూడా చాలా ఉన్నాయి, బట్ అన్నిటికీ ఉపయోగపడదు మనం నేర్చుకునే SQL. ఓన్లీ RDBMS మాత్రమే ఉపయోగపడుతుంది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే నో SQL డేటాబేస్ కొన్ని ఉన్నాయన్నమాట, అంటే SQL తో పని లేని, SQL లేని డేటాబేస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది ఓన్లీ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటితో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి, అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకోండి, ఒక సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అది దానికి సూటబుల్ కానప్పటికీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇవి మీ అందరికీ తెలుసు. మనము ఇంతకుముందు సెండ్ చేసిన మెసేజెస్ ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోవచ్చు కావాలంటే. మనం అలా చూడగలుగుతున్నామంటే కారణం ఏంటి? బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఉంది, అంటే డేటా ఎక్కడో స్టోర్ అవుతుంది, డేటా సమ్వేర్ ఎక్కడో మనకి స్టోర్ అవుతుంది. అప్లికేషన్ లో మనము సెండ్ చేసిన మెసేజ్ మళ్ళా మనం చూడగలుగుతున్నామంటే అది స్టోర్ అవుతుంది. అంటే డేటాని స్టోర్ చేసుకునేవి నార్మల్ ఫైల్స్ ఉన్నాయి అండ్ డేటాబేసెస్ ఉన్నాయి. మనం డేటాబేస్ అనుకున్నాం, ఆ డేటాబేస్ లో స్టోర్ చేసుకున్నాయి, అందుకే మనం మళ్ళీ తిరిగి వాటిని యూజ్ చేయగలుగుతున్నాం, రీడ్ చేయగలుగుతున్నాం, యూజ్ చేయగలుగుతున్నాం. అంటే చాలా అప్లికేషన్స్ కి ఈ డేటాబేస్ సపోర్ట్ అనేది అవసరం. డేటాబేస్ అవసరం మనకి. నెట్ బ్యాంకింగ్, ఓకే, మొబైల్ బ్యాంకింగ్, ఆ యాప్స్ ఉన్నాయి కదా మనకి, నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్ అప్లికేషన్స్, అండ్ అదే
మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న ఫేస్బుక్ అండ్ వాట్సాప్ లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకే, అమెజాన్ లాంటి వెబ్ అప్లికేషన్ ఉంది, మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. అమెజాన్ లో నువ్వు ఏదైనా బుక్ చేసుకున్నవన్నీ మనకు అక్కడే స్టోరేజ్ ఉంటాయి. నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అవన్నీ అక్కడే ఉంటాయి, అక్కడే స్టోరేజ్ ఉంటాయి. మళ్ళీ చూసుకోవచ్చు మనం ఇంతకుముందు ఏమి బుక్ చేసామో వాటిని మళ్ళీ సేమ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ చూస్తే, బ్యాంక్ అప్లికేషన్ చూస్తే నీ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ లైక్ మనకి అంటే ఇంతకుముందు ఎవరికైనా అమౌంట్ పంపించున్నా, మనకేమైనా అమౌంట్ వచ్చినా అవన్నీ కూడా మనము ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవచ్చు. ఓకే, ఐ మీన్ దాన్ని ఏమంటారు, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఆ స్టేట్మెంట్స్ ఆ విధంగా మనం మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతున్నామంటే ఆ డేటా అంతా ఎక్కడో స్టోర్ అయ్యింది. అవన్నీ డేటా బేసెస్. మనకి పేటిఎం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, గూగుల్ పే, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూడగలుగుతాం. అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది సమ్ వర్క్ చేస్తుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది, పేటిఎం ఏదైనా మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అండ్ మనకి పర్చేజ్ చేసుకోవచ్చు, అండ్ బిల్స్ పే చేసుకోవచ్చు, కరెంట్ బిల్స్ అలాంటివి ఇవన్నీ చేయొచ్చు. ఓకే, దానికోసం సాఫ్ట్వేర్ తయారు చేశారు. అంటే వేరే వేరే ఏపీఎస్ ని అంటే వేరే వేరే సర్వర్స్ ని యాక్సెస్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్స్ అలాంటి వాటిని పే చేయడం, ఇవన్నీ చేసే సాఫ్ట్వేర్ అది. బట్ మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో అవి స్టోర్ అవ్వడానికి, ఐ మీన్ మళ్ళా ఆడిటింగ్ పర్పస్ కానివ్వండి, మనకే మళ్ళీ తిరిగి చూడాలన్నా సరే డేటాబేస్ ఉంటుంది. ప్రతి సాఫ్ట్వేర్ కి డేటాబేస్ అనేది బ్యాక్ బోన్ లాంటిదని కూడా చెప్పొచ్చు, మెయిన్ అప్లికేషన్ కొన్ని అప్లికేషన్స్ కి. ఓకే, ఈ అప్లికేషన్స్ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు. మనం లాగిన్ అయిన వెంటనే మనకు సంబంధించిన డేటాని, మనం రీసెంట్ ట్రాన్సాక్షన్స్, మన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డేటాబేస్ నుంచి ఎప్పటికప్పుడు రీడ్ చేసి మన యాప్ లో చూపిస్తుంటాయి. మనం లాగిన్ అయినప్పుడు ఎవరు లాగిన్ అయితే వాళ్ళు డేటాబేస్ కు చూపిస్తుంటుంది. అంటే డేటాబేస్ తో కమ్యూనికేట్ అయింది ఆ యాప్, డేటాబేస్ కి డేటాను రీడ్ చేసుకొచ్చింది. నువ్వేదైనా కొత్త ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ దాన్ని ఆ డేటాబేస్ లో అప్డేట్ చేస్తుంది, ఐ మీన్ ఇన్సర్ట్ చేస్తుంది న్యూ డేటాని. ఇలా మన అప్లికేషన్ ఎప్పటికప్పుడు డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, అలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే, ఆ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనము ఆ అప్లికేషన్ లో ఎస్క్యూఎల్ కోడింగ్ చేస్తాం, ఎస్క్యూఎల్ కోడింగ్ చేస్తాం. ఎస్క్యూఎల్ తోనే కమ్యూనికేట్ అవుతాయి, ఎస్క్యూఎల్ తోనే ఆ యాప్స్ కమ్యూనికేట్ అవుతాయి. ఎందుకంటే డేటాబేస్ అనేవి ఎస్క్యూఎల్ మాత్రమే అర్థం చేసుకుంటాయి కాబట్టి RDBMS లో. ఇంకోటి ఏంటంటే డేటాబేస్ యాప్ ఉన్న దగ్గరే ఉండకపోవచ్చు, అది ఎక్కడో ఉంటుంది, వేరే సర్వర్ లో డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఓకే, వాటి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ డేటాని రీడ్ అండ్ రైట్ అండ్ అప్డేట్ చేస్తుంటాయి. కార్డ్ ఆపరేషన్స్ అంటారు, కార్డ్ క్రియేట్, అప్డేట్, రీడ్, డెలిట్ ఇలాంటి ఆపరేషన్స్ యాప్ ద్వారా జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా. నువ్వు ఏదైనా నీ యాప్ లో నీ ప్రొఫైల్ పిక్ మార్చుకున్నా, నీ ఫోన్ నంబర్స్ మార్చుకున్నా, ఇలాంటి ఏం చేసినా సరే అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే అది వెబ్ అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, ఇంకా డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ కొన్ని చేయాలంటే ఇలా డేటా రిలేటెడ్ అప్లికేషన్స్ ఏమైనా చేయాలి అంటే కంపల్సరిగా డేటాబేస్ అవసరం. ఆ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి ఈ SQL అనేది నేర్చుకుని ఉండాలి, కంపల్సరిగా నేర్చుకుని ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము మీకు క్లియర్ గా దాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, ఇంకా ఓకే, organize the collecting data systematically for managing and manipulating the data. Okay, good, very nice. It is backend language. Okay, correct, backend database సంబంధించిన లాంగ్వేజ్. నెక్స్ట్ వెళ్దాం. ఓకే, మీకు SQL అనేది ఎందుకో చెప్పాను ఆల్రెడీ మీకు, అదే ఒక్కసారి మీ ప్రెజెంటేషన్ లో కూడా చూడండి. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ ఫర్ అప్డేటింగ్, డెలీటింగ్ అండ్ రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటాబేసెస్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేస్తే ఇవే డెఫినేషన్స్ మీకు వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి ఇది అంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ RDBMS.
అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మాత్రమే ఎస్క్యూఎల్ అనేది పనికి వస్తుంది, అన్నిటికీ కాదు. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద మీకు 4 RDBMS డేటాబేసెస్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను. వాటిల్లో మనకి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కోసం లైక్ రిలయన్స్ ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం స్టోర్ చేయడం కోసం, స్టోరేజ్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఓకే డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. అలాంటి వాళ్ళ కోసం అంటే లార్జ్ డేటాని మెయింటైన్ చేయడం కోసం, ఎక్కువ డేటాని మెయింటైన్ చేయడం కోసం మనకి ఈ ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇలాంటివి మీకు ఇక్కడ చూపించిన వాటిలో నేను చెప్తుంది. ఓకే, జస్ట్ ఐడియా కోసం ఒరాకిల్ సంబంధించిన డేటాబేస్ ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉంది. ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉంది. ఎవరిది? మైక్రోసాఫ్ట్ కంపెనీది. ఇది పాపులర్. ఓకే, సో వీటిని మనం యూజ్ చేస్తుంటాం. అండ్ స్మాల్ ఆర్గనైజేషన్స్, వెరీ స్మాల్ ఆర్గనైజేషన్స్, చిన్న చిన్న ఆఫీసెస్ అలాంటి వాళ్ళందరికీ, అంటే బిగ్ రిలయన్స్ లాంటి ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ మనము హండ్రెడ్స్ లో, టెన్స్ లోనో, హండ్రెడ్స్ లోనో ఉంటాయి, లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం మీడియం రేంజ్ వస్తే అదొక లాక్స్ లో ఇట్లా ఉండొచ్చు. కానీ చిన్న ఆఫీసులు అనేవి ఓల్డ్ కొన్ని క్రోర్స్ ఉంటాయి, ఓల్డ్ మొత్తం మీద క్రోర్స్ ఉంటాయి. చిన్న చిన్నవి సింగిల్ ఆఫీస్ పెట్టుకొని మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ డేటాబేసెస్, ఈ ఫీచర్స్ అన్నిటిని వాళ్ళు కూడా ఉపయోగించుకొని డేటాబేస్ ని ఉపయోగించుకోవడం వల్ల నార్మల్ గా ఫైల్ సిస్టమ్ లో రాకుండా కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, అలాంటివి కూడా చేయడానికి మనకి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్. మనకి దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, ఒక అప్లికేషన్ తయారు చేయాల్సిన అన్ని దీంట్లోనే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి అన్ని ఎంఎస్ యాక్సెస్ లో ఉంటాయి. అండ్ వండర్ఫుల్ డేటాబేస్ కూడా ఉంటుంది, RDBMS సంబంధించిన డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. ఓకే, అంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ ఎక్సలెంట్ అప్లికేషన్ తయారు చేసుకొని డెస్క్టాప్ అప్లికేషన్స్ ఓన్లీ. అఫ్ కోర్స్ ఆఫీస్ 365 అలాంటివి అనుకుంటే వెబ్ అప్లికేషన్ కూడా తయారు చేసుకోవచ్చు దాంతోనే. లేదంటే అంటే ఎంఎస్ ఇది ఆఫీస్ 365 ఫ్రీ కాదు, అది కొనాలి కంపల్సరీగా. దాని మంత్లీ ఇంత పేమెంట్ చేయాలి, ఆ ఫెసిలిటీస్ మనము ఉపయోగించుకోవాలి అంటే. లేదంటే నార్మల్ గా మనము డెస్క్టాప్ అప్లికేషన్ తయారు చేసుకుని ఒక ఆఫీస్ కోసం ఇవన్నీ వండర్ఫుల్ గా చేసుకోవచ్చు, చాలా డేటాని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంఎస్ యాక్సెస్ స్మాల్. ఇక మీడియం సైజ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, ఇవి కూడా చాలా ఉంటాయి, లాక్స్ లో ఉండొచ్చు, క్రోస్ లో కూడా ఉండొచ్చు. ఇవి కూడా ఇవన్నీ MySQL ఇస్ ద బెస్ట్ అనమాట. MySQL ఆఫ్ కోర్స్ ఒరాకిల్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కూడా వాడుకోవచ్చు. కానీ పేమెంట్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అండ్ అవి కొంచెం హెవీ ఉంటాయి. అంటే సిస్టమ్స్ కూడా వాళ్ళ సర్వర్స్ కూడా కొంచెం హై అండ్ సర్వర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చిన్న సర్వర్స్ మీద ఇవి అంత పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు అనమాట. అంటే హై అండ్ ఆర్గనైజేషన్స్, పెద్ద ఆర్గనైజేషన్స్ అనుకోండి, లార్జ్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, వాళ్ళు సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే సర్వర్ కాన్ఫిగరేషన్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. చిన్న వాళ్ళు అంత ఖర్చు భరించలేరు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ యాక్సెస్ అనుకోండి, నార్మల్ పర్సనల్ కంప్యూటర్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, మనకి అరౌండ్ ఒక 20-30 క్లయింట్స్ కి సర్వీస్ చేయగలుగుతుంది. ఒక 20-30 క్లయింట్స్ కి సర్వీస్ చేయగలుగుతుంది. ఇది ఎంఎస్ యాక్సెస్ కూడా నెట్వర్క్ లో పనిచేయగలుగుతుంది, అంతకంటే ఎక్కువ కూడా చేయగలుగుతుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ చెప్పేది వేరే, మనం ప్రాక్టికల్ గా చూసింది చెప్తుంది, ఇట్లా ఎక్సలెంట్ గా చేయగలుగుతుంది. ఓకే, నార్మల్ కంప్యూటర్ సరిపోతుంది. అదే ఒరాకిల్ అలాంటివి చేసుకుని చేయాలి అంటే సపరేట్ సర్వర్స్ ని మెయింటైన్ చేయాలి. అది కూడా క్లయింట్స్ కొంచెం అంటే ఎక్కువ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండాలి, అంత ఎక్స్పెన్సివ్. ఓకే, కొనుక్కోలేరు. ఎంఎస్ ఆఫీస్ తక్కువ రేటుకి వచ్చేస్తుంది, ఒరాకిల్ లైసెన్స్ లో ఎక్కువ రేటు ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్స్ ఇవన్నీ ఎక్కువ రేటు ఉంటాయి. ఓకే, ఇక MySQL వస్తే అది మీడియం గా ఉంటుంది మనకి, అది హెవీ కాదు, అలాగే లైట్ కాదు. అండ్ డేటా కూడా ఎంఎస్ యాక్సెస్ డేటా లిమిట్ కూడా ఉంటుంది, బట్ దీనికి డేటా లిమిట్ కూడా ఏముండదు.
ఎంతైనా డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అది వీటికి. అండ్ MySQL కూడా లైట్, MS యాక్సెస్ అంత కాదు. ఒరాకిల్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లైట్ గా ఉంటుంది. అంత ఎక్కువ హై అండ్ సర్వర్స్ ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ డేటాబేస్ కి. అలాంటి వాటి దీని దగ్గర దానికి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే MySQL ఇప్పుడు ఒరాకిల్ అండర్ లోనే ఉంటుంది. ఒరాకిల్ కొనేసింది MySQL ని. ఇవి ఫ్రీ కాదు, కొంతవరకు MySQL ఫ్రీగా అవైలబుల్ లో ఉంటుంది కానీ బట్ ఎంటర్ప్రైజ్ అండ్ కొంచెం ప్రొడక్టివిటీకి వెళ్ళేసరికి మనకి ప్రొడక్షన్ సైడ్ అట్లా వెళ్ళేసరికి మనకి కొంచెం పేమెంట్, రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, పేమెంట్ ఉంటుంది. ఓకే, ఫ్రీ అయితే ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ డేటాబేసెస్ అనేది చాలా యూస్ఫుల్ కాబట్టి ఫ్రీగా ఇవ్వరు పూర్తిగా. ఓకే, అంటే ఎగ్జాంపుల్ వీటితో మనం SQL ఉపయోగించి కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇంకా ఉన్నాయి, మనకి మెయిన్ గా పెట్టాను అనమాట. ఇక్కడ మీకు మన క్లాస్ లో SQL నేర్చుకోవడం కోసం మనం ఇప్పుడు MySQL ని యూజ్ చేసుకుంటాం. ఈ కోర్స్ లో దేన్ని యూజ్ చేసుకుంటాం? MySQL ని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే MS Access అనేది మరి తక్కువ కెపాసిటీ అయిపోతుంది దాన్ని యూజ్ చేసుకుంటే. ఈ ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రన్ చేసుకునే కాన్ఫిగరేషన్స్ అందరి దగ్గర ఉండకపోవచ్చు సిస్టమ్స్, మీరు ప్రాక్టీస్ చేయడం కోసం. ఇది అనుకోండి కొంచెం మీడియం గా ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు. అందుకని చెప్పేసి నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, MySQL ని. దీంట్లో కూడా కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది, అది మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఇవి నార్మల్ సాఫ్ట్ అప్లికేషన్స్ కాదు, ఇవి లైక్ MS Office ఇలాంటివి కాదు, డేటాబేసెస్ ఇది. ఈ డేటాబేస్ ఇన్స్టాలేషన్ సక్రమంగా చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ సరిగా జరగకపోతే మధ్యలో ఫెయిల్ అయినా అలాంటప్పుడు రీఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కోసారి ఏమవుతుంది అంటే సిస్టమ్ మొత్తం రీఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు ఒక్కోసారి, సమ్ టైమ్స్. అందుకని చెప్పి కేర్ఫుల్ గా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసేటప్పుడు MySQL అన్ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా, అంటే పూర్తిగా డేటాబేసెస్ అన్ని పోవాలి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, MS Office లాగా కాదు. ఓకే, ఆ ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చెప్తాను మీకు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనకి. ఓకే, గుడ్. వీటిలో దేనితోనే మనం SQL తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, ఇక మనము అసలు డేటాబేస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ డేటాబేస్? ఇప్పుడు వరకు మనం డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి SQL ఉపయోగపడుతుంది అని అన్నాం. డేటాబేస్ అంటే ఏంటి మీకు క్లియర్ గా అక్కడ ఇమేజ్ ఇచ్చాను. డేటాబేస్ అనేది అదొక, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఏంటది? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నార్మల్ ఫైల్ కి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్ ఫైల్ లో డైరెక్ట్ గా డేటా స్టోర్ చేసుకుంటే ఇలాంటివి సెక్యూరిటీ అలాంటివి ఏమి ఉండవు. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక బౌండరీ లాగా మనం ఆ డేటా ఏదైతే ఉంటుందో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డేటాని నెట్వర్క్ లో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి యాక్సెస్ చేసుకుని, నెట్వర్క్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ n నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఎ టైం డేటాని యాక్సెస్ చేసుకునే పర్మిషన్ అంటే ఫెసిలిటీ ఈ DBMS లో ఉంటాయి. ఓకే, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవి కల్పిస్తాయి. ఈ RDBMS లో అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. RDBMS లో డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్ అంటే అందరికీ తెలుసు, రోస్ అండ్ కాలమ్స్ తో ఉంటుంది. రోస్ అండ్ కాలమ్స్ అంటే మనకి వర్టికల్, రోస్ వచ్చేసి హారిజంటల్ గా ఉండేవి. రోస్ మనం ఇక్కడ వాటిని ఆ టేబుల్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుడ్. ఇక్కడ మనకి ఈ డేటాబేస్ అనేది ఒక అప్లికేషన్ కి ఎక్కడ పనిచేస్తాయి, ఎక్కడ ఉంటాయి, మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అలాంటివి. ఓకే, SQL మనం రాసే SQL ఎక్కడ రాస్తాం, దీనికోసం మీకు ఒక చిన్న ఇక్కడ మీకు ఒక ప్రెజెంటేషన్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఒక అప్లికేషన్ కి మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఫ్రంట్ ఎండ్, నెంబర్ 2 బ్యాక్ ఎండ్. అంటే సర్వర్ సైడ్ ఉండేది, సర్వర్ సైడ్ రన్ అయ్యేది సమ్ పార్ట్. అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ కంప్యూటర్ లో పనిచేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్సే మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెస్క్టాప్ కంటే కూడా మీరు అమెజానే చూస్తున్నారు. అమెజాన్ ఒక చూస్తున్నారు.
ఇక్కడ ఓపెన్ చేస్తాను అమెజాన్ కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ అమెజాన్కి వచ్చి అమెజాన్ ఓకే .in అని మీ బ్రౌజర్ లో ఇలా కొట్టిన వెంటనే మీ సిస్టమ్ లో ఇంటర్నెట్ ఉంటే ఇలా కొట్టిన వెంటనే సమ్ ఫైల్స్ మనకి సమ్ ఫైల్ లోడ్ అవుతుంది. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ సంథింగ్ లోడ్ అవుతుంది. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి వస్తుంది. అదే ఈ సర్వర్ అనుకుంటే ఈ సర్వర్ లో ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వెబ్ సర్వర్ అంటారు దీన్ని. ఈ వెబ్ సర్వర్ లో వెబ్సైట్ ఫోల్డర్ ఉంటుంది. వెబ్ సర్వర్ నుంచి ఆ ఫస్ట్ పేజెస్ ఇవన్నీ మనకి లోడ్ అవుతాయి. ఆ పేజెస్ మనకి లోడ్ అవుతాయి. తర్వాత ఈ డేటా అంతా ఇక్కడ వచ్చే డేటా మొత్తం మన డీటెయిల్స్ కానీ యూజర్ డీటెయిల్స్ కానివ్వండి, ఓకే వీటికి సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, ఇమేజెస్ ఓకే ఆఫ్ కోర్స్, అండ్ సమ్ ఇమేజ్ ఏదైనా క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా మనం క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? ఇలా క్లిక్ చేసాం మనం ఏదైనా సంథింగ్ ఓకే ఇలా మనం ఇక్కడ వస్తే పక్కన ఇవన్నీ మనకి ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసి ఉంటారు ఎక్కడ చోట. అంటే ఇలా కంపెనీ నేమ్స్ ఇక్కడ చూడండి, బ్రాండ్స్ అని ఇవన్నీ కూడా ఆ ప్రోడక్ట్ కి సంబంధించి వాటికి సంబంధించి ఇవన్నీ కెపాసిటీస్ ఇవన్నీ కూడా సంథింగ్ సమ్వేర్ అంటే ఎక్కడ చోట మనకి స్టోర్ అయి ఉంటాయి. మనం ఇది క్లిక్ చేస్తే మనం దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ని క్లిక్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది మనకి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి చాలా ఇన్ఫర్మేషన్, దాని ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, దాని ప్రైస్, దాని డిస్కౌంట్స్, ఓకే ఇంకా ఎన్నో మనకి ఇవన్నీ కూడా ఆఫర్స్, దానికి ఆ ప్రోడక్ట్ కి సపరేట్ ఆఫర్స్, కేటగిరీ వైజ్ ఆఫర్స్, ఇలా మనకి రకరకాల డీటెయిల్స్ అన్ని మనకి ఇలా వండర్ఫుల్ గా చూడండి. దాని డిస్క్రిప్షన్ మొత్తం దాని గురించి ఇదంతా కూడా మనకి రీడ్ అవుతుంది. అంటే ఇదంతా ఎక్కడ స్టోర్ అయి ఉంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అదంతా అంటే డేటాబేస్ బ్యాక్ ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఉండి ఫ్రంట్ ఎండ్ లోడ్ అయింది క్లిక్ చేయగానే Amazon.in ఉండగానే వన్ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నుంచి డేటా ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోకి లోడ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ డిజైన్ మారుతుంది. మధ్యలో ఇక్కడ సంథింగ్ వర్క్ జరుగుతుంది. ఏం వర్క్ జరుగుతుంది? నువ్వు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రోడక్ట్ ని క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన డేటాని ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి రీడ్ చేసి, ఎవరు రీడ్ చేస్తారు? నువ్వు రీడ్ చేయలేవు, నీ ఫ్రంట్ ఎండ్ రీడ్ చేయలేదు. HTML CSS JavaScript ఉంటుంది కదా, నీ ఫ్రంట్ ఎండ్ డిజైన్ అంతా ఈ దీంట్లో కోడింగ్ చేయబడి ఉంటుంది. ఇది రీడ్ చేయలేవు డేటాబేస్ ని. మధ్యలో మనకి ఇలా జావా గానీ, పైథాన్ గానీ, PHP గానీ, ఇలా .NET సంబంధించిన వేరే లాంగ్వేజ్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ ఇక్కడ ఉపయోగిస్తారనమాట. ఆ లాంగ్వేజ్ ఏమొస్తుంది అంటే సమ్ వర్క్ చేస్తుంది. ఆ లాంగ్వేజ్ మళ్ళీ SQL ని వాడుకుంటుంది. SQL ని వాడుకొని ఇక్కడ నుంచి డేటాని రీడ్ చేసి ఇక్కడ సమ్ బిజినెస్ రన్ చేస్తుంది. ఏం రన్ చేస్తుంది? ఈ యూజర్ ఎక్కడి నుంచి అంటే ఏ ఏరియాలో ఉండి, ఏ కంట్రీలో ఉండి, లేదా ఏ స్టేట్ లో ఉండి, ఏ డిస్ట్రిక్ట్ లో ఉండి క్లిక్ చేశాడు, లేదా ఏ పిన్ కోడ్ లో ఉండి క్లిక్ అతను దీన్ని యాక్సెస్ చేశాడు, ఈ ప్రోడక్ట్ ని క్లిక్ చేశాడు. ఆ పిన్ కోడ్ లో ఆ ప్రోడక్ట్ అవైలబుల్ లో ఉందా లేదా, ఆ పిన్ కోడ్ లో మనం సప్లై చేయగలమా లేదా, ఓకే అసలు ప్రోడక్ట్ అవైలబుల్ లో ఉందా లేదా, ఓకే ఇలాంటి డీటెయిల్, అతనికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, అతను స్పెషల్ యూజర్ ఏమో, అతను యూజర్ లాగిన్ ఉంటాడు కదా, అతను స్పెషల్ ప్రైమ్ యూజర్ అనుకోండి, అతను స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలనుకోండి, ఓకే ఇవన్నీ కూడా అలాంటి బిజినెస్ మొత్తం ఇక్కడ లాజిక్ ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ రన్ అయ్యి ఆ యూజర్ కి తగ్గట్టు డీటెయిల్స్ వాటన్నిటిని ఇది సెట్ చేసుకొని ఈ డేటాబేస్ లో డేటాకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి ఏంటి డిస్కౌంట్లు యాడ్ చేసి అవసరమైతే ఓకే అండ్ అవైలబుల్ లో ఉందా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తుంది. అంటే మధ్యలో ఈ జావా పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తాయి, యూజర్ ఏదైతే క్లిక్ చేశాడో వాటిని రీడ్ చేసి దానికి సంబంధించిన డేటాని డేటాబేస్ నుంచి SQL ని ఉపయోగించి ఆ డేటాబేస్ లో డేటాని రీడ్ చేసుకొని సమ్ లాజిక్ రన్ చేసి ఓకే దాన్ని మళ్ళీ ఆ డేటాబేస్ నుంచి డేటాని కొంచెం మార్పులు చేర్పులు చేసి యూజర్ కి పంపిస్తుంది. అప్పుడు మనకి ఆ విధంగా ఈ స్క్రీన్ మీద ఈ డీటెయిల్స్ మనకి ఈ విధంగా
కనిపిస్తాయి. ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐస్ అని చెప్పేసి మనకు ఆ ప్రోడక్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా మధ్యలో ఉన్న ప్రోగ్రామే చూసుకుంటుంది. డిస్కౌంట్స్ కానివ్వండి, స్పెషల్ డిస్కౌంట్స్ కానివ్వండి, అసలు అవైలబుల్ లో ఉందా లేదా, మన పిన్ కోడ్ లో ఇలాంటివన్నీ మనకి సెట్ చేసి ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తుంది. లైక్ పైథాన్ లాంటి ప్రోగ్రామ్స్ మధ్యలో ఉండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఎవ్రీ టైం కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడెప్పుడు యూజర్ లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఉంటది. పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ యూజర్ పాస్వర్డ్స్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాడా లేదా, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఓకే, అతని పేజీ లోడ్ చేసి ఇవ్వాలి. అతని పేజీ లోడ్ చేసి ఇవ్వాలి అంటే పేజీ డిజైన్ అదే ఉంటుంది అందరికి. అతని డేటా ఎక్కడ ఉంది, డేటాబేస్ లో ఉంది, అతని పేరు మీద, అతని యూజర్ నేమ్ మీద. అవి మొత్తం అంటే ఏముంటుంది అతని డేటా, రీసెంట్లీ యాక్సెస్డ్, రీసెంట్లీ వ్యూడ్, రీసెంట్లీ ఆర్డర్డ్, అతని ప్రొఫైల్ డీటెయిల్స్, అతని అడ్రస్లు, డెలివరీ అడ్రస్లు, ప్రొడక్ట్ డెలివరీ అడ్రస్లు, పర్మనెంట్ అడ్రస్లు, బిల్లింగ్ అడ్రస్లు, ఇలాంటివన్నీ డేటాబేస్ లో ఉంటాయి. వాటన్నిటిని ఇక్కడ పంపించాలి ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు. తర్వాత అతను ఏదైనా ప్రోడక్ట్ క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ డేటా కూడా డేటాబేస్ లో ఉంటుంది. వాటన్నిటిని సెట్ చేసి పంపించాలి. ఇవన్నీ మధ్యలో ఉండి పనిచేస్తుంది. అంటే ఈ డేటాబేస్ తో ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారంటే డైరెక్ట్ గా యూజర్ సంబంధించిన ఫ్రంట్ ఎండ్ టూల్స్ కాదు, సర్వర్ సైడ్ ఉన్న ఈ టూల్స్ ఏతో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏతో ఉన్నాయో జావా, పైథాన్, ఇవి ఎస్క్యూఎల్ కోడింగ్ ద్వారా ఈ డేటాబేస్ కమ్యూనికేట్ అవుతుంటాయి. న్యూ డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేయడం కానీ, ఆల్రెడీ డేటాను డిలీట్ చేయడం కానీ, ఇవన్నీ. ఇతను కొన్ని ఆర్డర్స్ చేస్తున్నాడు, ఆర్డర్ మళ్ళా కొత్త ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే అతను ఒక న్యూ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. న్యూ ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి అతని పేరు మీద. ఆర్డర్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ డిలీట్ చేశాడు, వాటిని డిలీట్ చేయాలి. మళ్ళీ ఆర్డర్ క్వాంటిటీని మార్చాడు, క్వాంటిటీని చేంజ్ చేయాలి. ఇలా ఎవ్రీ టైం ఇది ఈ కార్డ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, అప్డేట్, రీడు, డిలీట్ వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన కోడింగ్ చేసుకుంటూ ఇలా. అంటే ఒక అప్లికేషన్ లో ఎస్క్యూఎల్ అనేది ఎక్కడ రాయబడుతుంది అంటే ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, మెయిన్ లాజిక్ రన్ చేసే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఎస్క్యూఎల్ ని రాస్తాము. ఆ ప్రోగ్రామ్స్ ఎస్క్యూఎల్ ద్వారా డేటాబేస్ కి కనెక్ట్ అవుతాయి, డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతాయి. అది ఒక అప్లికేషన్ కి సంబంధించి జస్ట్ ఒక మీకు ఐడియా అనమాట. జస్ట్ ఒక ఐడియా, ఒక అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ అమెజాన్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా HTML, జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ తోనే తయారు చేయబడింది. ఓకే, వీటితో తయారు చేయబడింది. దీంట్లో ఏమి SQL కానీ పైథాన్ కానీ ఏమి ఇక్కడ లేదు. మనం ఏదైనా క్లిక్ చేస్తే అంటే దీనికి సంబంధించిన ఇంకొక పార్ట్ అంటే మనకి కొంత పార్ట్ మనం క్లయింట్ సైడ్ రన్ అవుతుంది, కొంత పార్ట్ క్లయింట్ సైడ్ రన్ అవుతుంది. మిగతాది ఎక్కడ రన్ అవుతుంది, సర్వర్ లో రన్ అవుతుంది. సర్వర్ లో కొంత ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఇది కనుక ఫెయిల్ అయింది అనుకో సర్వర్, మనకి ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే కాదు, సర్వర్ నాట్ ఫౌండ్ అనో లేదంటే ఇంకేదో ఎర్రర్ వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, ఈ సర్వర్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చూసుకుంటే ఎక్కడ US లోనో ఎక్కడో మనకి ఆ సర్వర్స్ ఉంటాయి, ఎక్కడో ఉంటాయి సర్వర్స్. ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంటుంది అనమాట, ఇంటర్నెట్ ద్వారా వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, మన పక్కనే ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ దానికి పక్కాగా కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నెట్ ఆర్ ఇంట్రానెట్, దగ్గరే ఉంటే ఇంట్రానెట్, దూరంగా ఉంటే ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాయి. మన ఓన్ నెట్వర్క్ అయితే ఇంట్రానెట్, పబ్లిక్ అయితే ఇంటర్నెట్, పబ్లిక్ నెట్వర్క్ లో పనిచేసేది అయితే. ఓకే, ఇలా ఉంటుంది. జస్ట్ మీకు స్క్రీన్ ఒక ఐడియా, ఒక అప్లికేషన్ ఏ విధంగా మనకి డిజైన్ చేయబడుతుందో సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి డిజైన్ చేశాను, సింపుల్ గా. ఓకే, మరీ డెప్త్ వెళ్ళకుండా, మరీ అట్లాగా లైట్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు డేటాబేసెస్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవడానికి ఏ లాంగ్వేజ్ ఉపయోగపడుతుందో మీకు అర్థమై ఉంటుంది. SQL అనే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గుడ్, నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మనం SQL క్వరీ, ఒక క్వరీ రాసినప్పుడు, మనం ఒక SQL క్వరీ మనం రాసినప్పుడు ఈ SQL ఇంజిన్ లో, అది ఆ డేటాబేస్ ఇంజిన్ లో అది రన్ అయ్యి అవుట్పుట్ వచ్చే ప్రాసెస్ మొత్తం 7 steps లో ఉంటుంది బేసిక్ గా. ఎందుకంటే మధ్య మధ్యలో ఎర్రర్స్ వస్తుంటాయి, అవన్నీ మనకు అది ఏ విధంగా జరుగుతుంది ఏంటో మనకు తెలియాలి కాబట్టి. ఫస్ట్ SQL కోడ్ మనం సబ్మిట్ చేసినప్పుడు, SQL కోడ్ ని SQL ఇంజిన్ కి, డేటాబేస్ ఇంజిన్ కి మనం సెండ్ చేసినప్పుడు ఫస్ట్ సింటాక్స్ వెరిఫై అవుతుంది.
సింటాక్స్ అంటే ఏంటి ఇక్కడ? జస్ట్ లైక్ గ్రామర్, జస్ట్ లైక్ గ్రామర్. మనం ఇంగ్లీష్ లో ఏదైనా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే సింటాక్స్ అంటే సెంటెన్స్ అనొచ్చు, సెంటెన్స్, గ్రామర్ కాదు, సెంటెన్స్ అనొచ్చు. అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ గ్రామర్. ఒక సెంటెన్స్ మనం ఎవరితో ఏదైనా మాట్లాడాలంటే ఒక సెంటెన్స్ చెప్తాం కదా, ఎలా కొంచెం లెంగ్తీగా, దాంట్లో కమాండ్ ఉంటుంది, సమ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కలిపి మనము ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మనం చేస్తుంటాం. అలానే నాకు ఫలానా యూజర్ సంబంధించిన ఫలానా డేటా కావాలి, ఇట్లా ఒక సింటాక్స్ ఉంటుంది. అంటే ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ ని పేర్చాలి, కమాండ్ తర్వాత ఏమి ఇవ్వాలి, ఏంటి, ఇలా ఇవన్నీ ఉంటాయి అనమాట. దాని సింటాక్స్ అంటారు. అది రూల్ ప్రకారం రాసామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. మనం కూడా చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే. ఇంకొకరితో మాట్లాడాలంటే మనం దానికి గ్రామర్ నేర్చుకుంటాం. గ్రామర్ అంటే సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఒకదాని ముందు పదాలు అటు ఇటు ఉల్టా చేసామనుకోండి, దాని మీనింగ్ మారిపోతుంది. అలానే మీనింగ్ఫుల్ గా ఉందా లేదా, నువ్వు రాసిన కోడ్, ఎస్క్యూఎల్ కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసి, ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాంట్లో నువ్వేమైనా రాంగ్ రాస్తే వెంటనే మనకి ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఎవరు? డేటాబేస్ ఇంజన్స్, ఎస్క్యూఎల్ ఇంజన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే దాన్ని చెక్ చేసేది. కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం అడిగిన క్వరీ అయితే ఉందో చెక్ చేస్తుంది. మనం అడిగిన క్వరీ చెక్ చేస్తుంది. ఏంటి? ఆల్రెడీ దీన్ని ఎవరైనా ఇంతకుముందు అడుగున్నారా సేమ్ క్వరీ, లేదా ఇప్పుడే కొత్తగా మనము క్వరీ, ఇది న్యూ క్వరీనా, ఇంతకుముందు ఎవరైనా సేమ్ క్వరీ ఎవరైనా అడుగున్నారా అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరైనా ఒక అడ్రస్ అడిగారు అనుకోండి, ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, నీకు తెలియదు, పక్కన వాళ్ళు ఎవరైనా తెలుసుకొని చెప్తావు, నువ్వు తెలుసుకొని చెప్తావు. అదే క్వశ్చన్ మళ్ళీ ఇంకొకరు వచ్చి అడిగారు అనుకోండి, ఇంతకుముందు ఆల్రెడీ నువ్వు తెలుసున్నావు కదా, నువ్వు ఇంకెవరిని అడగవు, నువ్వు డైరెక్ట్ గా నువ్వే చెప్పేస్తావు. అలా ఆ విధంగా ఇది కూడా ఇంతకుముందు ఎవరైనా సరే సేమ్ క్వరీ అడుగుంటే దానికి కేషీ ఉంటుంది, అంటే దానికి అందుబాటులోనే ఆ డేటా, దానికి సంబంధించిన రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ని డైరెక్ట్ గా పంపించేస్తుంది. అది కనుక ఇంతకుముందు అలాంటి క్వశ్చన్ ఎవరు అడగలేదు అనుకోండి, అలాంటి క్వరీ ఎవరు అడగలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఎస్క్యూఎల్ ఇంజన్ ఓకే మనకి డేటాబేస్ మీదకి వెళ్తుంది, డేటా ఉండే చోటుకి వెళ్తుంది, డేటా స్టోరేజ్ దగ్గరికి వెళ్తుంది. డేటా స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాని, మనం అడిగిన క్వరీకి సంబంధించిన డేటాని తీసుకొని, అంటే డేటా రీడింగ్ పర్పస్ అయితే ఆ డేటాని తీసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా జస్ట్ మనకి కరెక్ట్ గా రాయకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఆల్రెడీ యూజ్ చేసింది, ఆల్రెడీ అడిగిన డేటా అయితే ఫాస్ట్ గా వస్తుంది, కొంచెం రేర్ గా అడిగేదైతే కొంచెం లేట్ గా డేటా మనకి అవుట్పుట్ వస్తుంది. డేటా కొంచెం లేట్ గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఎస్క్యూఎల్ ప్రాసెస్ ఆ విధంగా మనకి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు దాకా మనం చెప్పుకుందే మళ్ళా ఒకసారి చూద్దాం. వై ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ ఎందుకు అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, ఆర్డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ నుంచి డేటాని మనము రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అప్డేటింగ్ చేయడం కోసం మనం ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. బట్ దిస్ ఓన్లీ ఫర్ ఆర్డీబీఎంఎస్. నెక్స్ట్, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ మనకి, ఎస్క్యూఎల్ వర్సెస్ MySQL. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, MySQL అంటే ఏంటి, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. జీమెయిల్ కి ఉన్న కన్ఫ్యూజన్ లాంటిది. ఈమెయిల్ అంటే ఏంటి, జీమెయిల్ అంటే ఏంటి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలానే ఇది కూడా ఎస్క్యూఎల్ అండ్ వర్సెస్ MySQL. అంటే ఎస్క్యూఎల్ కి MySQL డిఫరెన్స్ ఏంటి, చిన్న డౌట్. ఎస్క్యూఎల్ అని చెప్పాను మీకు, డేటాబేస్ ఆర్డీబీఎంఎస్ అంటే కొన్ని డేటాబేస్ తో కమ్యూనికేట్ అవడానికి ఒక లాంగ్వేజ్ అది. ఎస్క్యూఎల్ అంటే ఒక లాంగ్వేజ్. MySQL అంటే అదొక డేటాబేస్. మరి దానికి ఎందుకు ఎస్క్యూఎల్ అని పేరు పెట్టారు, MySQL అని పెట్టారు? ఇది ఎస్క్యూఎల్ అది ఎస్క్యూఎల్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, పేరు ఊరికే అట్లా పెట్టారు. ఓకే, ఎందుకంటే ఎస్క్యూఎల్ సపోర్టెడ్ కాబట్టి, అంటే ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ తో అది మేనేజ్ చేయబడుతుంది కాబట్టి దానికి ఊరికే అట్లా MySQL అని పెట్టారు వాళ్ళు నేమ్. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని మైక్రోసాఫ్ట్ పెట్టాడు కదా, అట్లా అని. అంతే తప్ప ఇది డేటాబేస్, అదేమో ఆ డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యే ఒక లాంగ్వేజ్, కమ్యూనికేట్ అవడానికి ఉపయోగపడే ఒక లాంగ్వేజ్ అది ఎస్క్యూఎల్ అండ్ MySQL or SQL సర్వర్ అండ్ MySQL డేటాబేసెస్. ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్, జస్ట్ లైక్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంకో వండర్ఫుల్ థింగ్ ఇంకోటి ఉంది, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్
వర్సెస్ నో ఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ అంటే మనం చెప్పుకున్నాం. నో ఎస్క్యూఎల్ అంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ కోసం ఉపయోగపడేది నో ఎస్క్యూఎల్. ఓకే, అది డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎస్క్యూఎల్ సపోర్టెడ్, ఆర్డిబిఎంఎస్ అన్ని డిఫరెంట్ సపోర్టెడ్, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తో ఉంటాయి మనకి. దీంట్లో ఎస్క్యూఎల్ ఏమో అన్ని టేబుల్స్ ఇలా ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్, ఇలా దీని స్ట్రక్చర్ అలా ఉంటే దానికే ఉంటుంది, దాని స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. నో ఎస్క్యూఎల్ ఎగ్జాంపుల్ MongoDB అని, ఇవి కూడా పాపులర్ అవుతున్నాయి, కొన్నిటికి పనికొస్తాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్స్ అలాంటి వాటికి అవి పనికొస్తాయి. ఓకే, రెండు కూడా అవసరం ఉంటాయి. సమ్ టైమ్స్ ఎస్క్యూఎల్ అవసరం, ఇది RDBMS అవసరం ఉంటుంది, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ లైక్ MongoDBs కూడా మనకి అవసరం ఉంటాయి అవి. ఓకే, అలాంటి డేటాబేసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ DBMS అండ్ RDBMS. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, RDBMS అంటే దానికంటే అడ్వాన్స్డ్, అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఏంటి మెయిన్ ఓకే డెఫినేషన్ అంటే చెప్పుకున్నాం మనం. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్, అదేమో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఇక్కడ డేటా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఫైల్ లాగా డేటా స్టోర్ అవుతుంది. జస్ట్ లైక్ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఒక ఫైల్ లాగా లైక్ ఎక్సెల్, ఇలా ఒక ఫైల్ లాగా డేటా స్టోర్ అవుతుంది. ఇది DBMS లో. అండ్ RDBMS లో టేబుల్స్ లో డేటా స్టోర్ అవుతుంది. దేంట్లో స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇలా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ RDBMS వచ్చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మనం ఎక్కడికైనా సరే ఒకే టైంలో యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇది అలా కుదరదు. DBMS అలా కుదరదు మనకి. రిలేషన్షిప్ అనేది DBMS లో రిలేషన్షిప్ ఏముండదు, దెర్ ఈస్ నో రిలేషన్షిప్. బట్ ఇక్కడ వచ్చేసి DBMS లో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో రిలేషనల్ డేటా స్టోరేజ్ ఉంటుంది. ఓకే, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ చూస్తే ఫస్ట్ కాలం సీరియల్ నంబర్ అని ఉంటే, సెకండ్ కాలం స్టూడెంట్ నేమ్ అని ఉంటే, థర్డ్ కాలం స్టూడెంట్ ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోర్త్ కాలం స్టూడెంట్ అడ్రస్ ఉంటుంది. ఒక కాలంకి రిలేషన్ ఉంటుంది, ఒక కాలంకి కూడా రిలేషన్ ఉంటుంది. ఇలా అండ్ టేబుల్స్ ని కూడా ఆ విధంగా మనం క్రియేట్ చేసుకొని, మల్టిపుల్ టేబుల్స్ కూడా, రిలేటెడ్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకొని, వాటికి రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకొని అలా చేసుకోవచ్చు దేంట్లో, RDBMS లో. బట్ DBMS లో అలా ఏమి ఉండదు. అండ్ నార్మలైజేషన్ ఓకే, ఈ నార్మలైజేషన్ అనేది దీంట్లో వీలు కాదు, దాంట్లో నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఆ నార్మలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డేటాబేసెస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఓకే, అండ్ డేటాబేస్ అంటే డేటా స్టోరేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి తక్కువ స్టోరేజ్ లో ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవడం, అండ్ పర్ఫార్మెన్స్, డేటా రీడింగ్ అండ్ రైటింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా బాగుంటుంది అనమాట. నార్మలైజేషన్ వాటి గురించి కూడా మనం తర్వాత చెప్పుకున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ ఓకే, డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది సపోర్ట్ చేయదు, మనకి సపోర్ట్ చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ అనేది RDBMS. డేటా క్వాంటిటీ ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఉంటుంది మనకి. RDBMS లో లార్జ్ క్వాంటిటీ డేటా మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఈ ఫైల్ రిలేటెడ్ దీంట్లో డేటా క్వాంటిటీ లిమిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్సెల్ షీట్ తీసుకుంటే ఏదో ఒక టైం అంటే అన్లిమిటెడ్ రికార్డ్స్, అన్లిమిటెడ్ సెల్స్ మనకు అక్కడ ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే, అలానే మనకి దీంట్లో కూడా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటా అంతా మెమరీలకు లోడ్ అవ్వదు. ఓకే, ఈ ఫైల్ మేనేజ్మెంట్ అట్లా కాదు. ఫైల్ సిస్టమ్స్ లో ఫైల్ ఓపెన్ చేసి ఉంటే ఫైల్ మొత్తం మెమరీలకు లోడ్ అవుతుంది. అందుకని దీన్ని లిమిట్ చేయాలి, డేటా లిమిట్ చేయాలి. బట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో డేటా మొత్తం రాదు. మనం అది మనకి ఏది కావాలో ఆ డేటానే మెమరీలోకి రీడ్ చేసుకోవచ్చు. అందుకని మనకి లార్జ్ డేటాని మెయింటైన్ చేయొచ్చు దేంట్లో, RDBMS లో. ఓకే, అండ్ ఎక్సెల్ ఇలాంటి వాటిల్లో అన్లిమిటెడ్ డేటా, ఎంత డేటాని మనం మెయింటైన్ చేయలేము. ఒకేసారి మల్టిపుల్ డేటాని మనకి ఎక్కడికి కావాలి అక్కడ తీసుకెళ్ళడం కుదరదు. ఇలాంటివన్నీ కుదరదు ఎక్సెల్ లాంటివి. మన డేటా స్టూడెంట్కి ఎక్సెల్ లో కూడా టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. బట్ అలాంటి దాంట్లో కుదరదు మనకి. ఇలాంటి యాప్కి అవసరమైన, అప్లికేషన్స్కి అవసరమైన ఇలాంటి ఫీచర్స్ మనకి
ఉపయోగపడవు అనమాట. అందుకు ఇలా మనకి సెక్యూరిటీ వైజ్ కానీ ఇవన్నీ కూడా మనకి వండర్ఫుల్ గా మనకి ఈ పనికి వస్తాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ డేటాబేస్ అండ్ డేటా స్ప్రెడ్ షీట్స్ అంటే డేటాబేస్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అదే మనకి స్ప్రెడ్ షీట్స్ ఉన్నాయి కదా. మనకి ఎందుకు మళ్ళీ డేటాబేస్ అంటే దీంట్లో మనకి ఇంకా ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటికి డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. డేటా సెక్యూరిటీ కానివ్వండి, డేటా క్వాంటిటీ కానివ్వండి, అండ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇవన్నీ డేటాబేస్ లో ఎక్కువ ఉంటుంది. స్ప్రెడ్షీట్స్ లో అలా కుదరదు. అందుకే మనము యాప్స్ కి డేటాబేస్ ని యూజ్ చేసుకుంటుంటాం. ఓకే, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఆర్డిబిఎంఎస్ అనేది ఓకే, రిలేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది టేబుల్స్ లో, కాలమ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ప్రాక్టికల్ గా ఆ డిఫరెన్స్ ఏంటంటే దాని ఫీచర్స్ అన్నిటిని మనము డే బై డే నేర్చుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అని చెప్తున్నాం. మనం ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అని చెప్తున్నాం. మనం రేపటి నుంచి ఈ డేటాబేస్ డిజైన్ ఎలా చేయాలి, ఓకే, డేటాబేస్ డిజైన్ అండ్ ఫంక్షనల్ డిజైన్ అంటే ట్రాన్సాక్షనల్ డిజైన్ అనొచ్చు, ఫంక్షనల్ డిజైన్ అనొచ్చు, దాన్ని ఎలా చేయాలి, అండ్ దాని డేటా కవర్డ్ ఆపరేషన్స్, రీడింగ్ అండ్ రైటింగ్, డేటా అప్డేట్, డిలీట్, ఇవన్నీ కూడా మనం ముందు రోజుల్లో మనం చెప్పుకోబోతున్నాం. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పుకోబోతున్నాం. వీటిలో ఫస్ట్ మనం మెయిన్ గా టేబుల్ గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ డేటాబేస్ ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ వెళ్తే డేటాబేస్ లో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్ గురించి చూస్తే ఆల్రెడీ అందరికి తెలిసిందే, బట్ ఇక్కడ ఈ కాలమ్స్ రోస్ తో టేబుల్ తయారు చేయబడుతుంది. టేబుల్ డిజైన్ కాలమ్స్ తోనే చేస్తాం. రోస్ అనేది మనకి డేటా క్రియేట్ అయినప్పుడు రికార్డ్స్ అంటారు వాటిని. ఎందుకంటే ఒక రికార్డ్ లో ఒక దానికి సంబంధించిన డేటా మొత్తం ఒక రికార్డ్ లోనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుంటే అది స్టూడెంట్ సీరియల్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నంబర్, క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ రాము అనుకుంటే రాము సీరియల్ నంబర్, రాము నేమ్, రాము ఫోన్ నంబర్, రాము క్వాలిఫికేషన్, రాము అడ్రస్ అన్ని ఒక రికార్డ్ లోనే ఉంటాయి అనమాట. ఒక రికార్డ్ లోనే ఒకరికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని రిలేషనల్ అన్నాం. దీంట్లో ఈ రోస్ ఆర్ రికార్డ్స్ అనేవి ట్రాన్సాక్షనల్ గా జరుగుతూ ఉంటాయి. అంటే డేటా స్టోర్ చేసినప్పుడు అవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం కాలమ్స్ తో క్రియేట్ చేయాలి. కాలమ్స్ ఆర్ ఫీల్డ్ నేమ్స్, ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్, ఇవి ఇంపార్టెంట్. ఒక టేబుల్ కి ఫీల్డ్స్ అని కానీ కాలమ్స్ అని కానీ తీసుకుంటాం. ఇవి మనకి ఇంపార్టెంట్ టేబుల్ కి. ఓకే, అది దీన్ని మనం టేబుల్ అంటాం. వీటిని కాలమ్స్ హెడ్స్ అంటారు, లేదా ఫీల్డ్ నేమ్స్ అంటారు. ఇలా ఉండే వాటిని మనకి రో ఆర్ రికార్డ్స్ అంటారు. ఆ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. రికార్డ్ అంటే ఏంటో, రో అంటే ఏంటో, లేదా కాలం అంటే ఏంటో, లేదా ఫీల్డ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్, ఓకే, అది స్టూడెంట్స్ మనకి ఈరోజు ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను. టుమారో ఆన్వర్డ్స్ మీరు రెడీగా ఉంచుకోండి. ఈ ఇన్స్టాలేషన్ అంటే జస్ట్ మనం ఇప్పుడు ఈ డేటాబేస్ మన SQL అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇలాంటి వెరీ వెరీ బేసిక్స్ సింపుల్ గా మనం చెప్పుకోవడం జరిగింది. మనది 30 వర్కింగ్ డేస్ కోర్స్ డ్యూరేషన్. ఓకే, దీంట్లో మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మరి ఇంతకంటే మరీ డెప్త్ వెళ్ళటం అనేది కుదరదు. బట్ మీకు అర్థమయ్యేటట్టు ఈ టాపిక్స్ అన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలంటే MySQL డేటాబేస్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి ఎలా, మన సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటి, మన సిస్టమ్ ఏముండాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అందుకని అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది మనము చూద్దాం. రేపటి క్లాస్ లో మీకు అది ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీకు
మీ సిస్టమ్ చెక్ చేసుకోండి, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది. ఫాలో అవుతున్నారా, వింటున్నారా? హలో, Yes, sir. Yes, sir. ఎస్ సార్ ఎస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీరు తెలుసుకోవాలి అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే హార్డ్వేర్ కెపాసిటీ ఎంత ఉంది, మీ ప్రాసెసర్ అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి కంప్యూటర్ లో కూడా సఫిషియంట్ ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, అంటే మినిమం డ్యూల్ కోర్ తో ఉంటుంది కంప్యూటర్, నో ప్రాబ్లం. బట్ మెయిన్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నెంబర్ 1 ర్యామ్, నెంబర్ 2 ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రెండు జాగ్రత్తగా గమనించాలి. ర్యామ్ వచ్చేసి దీనికైతే మినిమం 6 GB ఉండాలి, 4 GB ఉండాలి. 4 GB ఎనఫ్. 6 GB ఓకే ఉంటే, బట్ 4 GB ఉండాలి. అండ్ మినిమం మన సిస్టమ్ లో మైక్రోసాఫ్ట్ విండోస్ 7 64-bit సర్వీస్ ప్యాక్ 1 ఉండాలి. సర్వీస్ ప్యాక్ 1 ప్రొఫెషనల్ ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్ హైయర్ ఉంటుంది. బట్ మీరు నేను చెప్పింది అంటే సర్వీస్ ప్యాక్ 1 అట్లీస్ట్ సర్వీస్ ప్యాక్ అని ఉంటుంది, SP1 అని. ఎలా చెక్ చేసుకోవాలి మన కంప్యూటర్ లో ఇది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు సిస్టమ్ అని కొట్టండి, సెర్చ్ లో సిస్టమ్ ప్రాపర్టీస్ అని కొట్టండి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఓకే, గుడ్, వెళ్ళండి చూద్దాం. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. మనం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఓఎస్ నేమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro ఉంది. ఓకే, మనం విండోస్ 7 అడిగాం, విండోస్ 10 ఉంది కాబట్టి ఓకే గుడ్. సో వెర్షన్ బిల్డ్ మనకి అవసరం లేదు. ఓఎస్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఓకే, ఓకే, ఇక్కడ మనకి ర్యామ్, సిస్టమ్ ర్యామ్ అండ్ ప్రాసెసర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం చూద్దాం. ఇక్కడ ఇది సిస్టమ్ ప్రాసెసర్ ఉంది. ఓకే, అయితే ఇలా ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మెమరీ ఎక్కడ ఉంది? ఎస్, ఇక్కడ చూడండి, ఇన్స్టాల్డ్ 8 GB. మెమరీ, ఇన్స్టాల్డ్ ఫిజికల్ మెమరీ. ఓకే, ఫిజికల్ మెమరీ మనకి వర్చువల్ ఇవన్నీ కాదు, ఫిజికల్ మెమరీ. మనకి మినిమం 4 GB ఉండాలి. మినిమం 4 GB ఉండాలి. ఓకే, ఇలా మీరు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకా చాలా మిగతావి కూడా ఉన్నాయి, మనకు అవసరం లేదు. కాబట్టి మనం సింపుల్ గా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కూడా మన సిస్టమ్ సరిపోతుంది, ప్రజెంట్ మన సిస్టమ్ ఇన్స్టాల్ అయినవి అన్ని కరెక్ట్ గా సరిపోతుందో లేదు తెలుసుకోవాలి అంటే ఇంకొకటి ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఉంది. అంటే మన సిస్టమ్ ర్యామ్ చూసేవన్నీ బాగుంది, ఆల్రెడీ చాలా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి మీ సిస్టమ్ లో. అవన్నీ ఇన్స్టాల్ అవ్వంగా మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. టాస్క్ మేనేజర్ లో పర్ఫార్మెన్స్ కి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ లో మీకు గ్రాఫ్ చూపిస్తుంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, అయితే మనకి మెమరీ చూడండి. ఈ మెమరీ అనేది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా చెప్తున్నా. దానికి మీరు హార్డ్వేర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ మెమరీ గురించి సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ మెమరీ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇంకొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం. ఓపెన్ రిసోర్స్ మానిటర్కి వెళ్దాం. రిసోర్స్ మానిటర్ క్లిక్ చేసా. దీంట్లో మీరు మెమరీ చూడండి. ఈ మెమరీ నా సిస్టమ్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి, ర్యామ్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు. అయినా సరే ఈ ఫ్రీ స్పేస్ అనేది ఉంది కదా, ఫ్రీ స్పేస్ ఇదేమో హార్డ్వేర్ సంబంధించిన మెయిన్ ప్రోగ్రామ్స్, బయాస్ కానివ్వండి, XYZ కోసం బేస్ మెమరీ 80 MB అని చూపిస్తుంది. బట్ ఇది మెయిన్ హార్డ్వేర్ పనిచేయాలి అంటే అసలు మన సిస్టమ్ ఆన్ అవ్వాలి అంటే, అసలు మన సిస్టమ్ ఆన్ చేస్తే డిస్ప్లే రావాలి అంటే మినిమం ర్యామ్ 80 MB సరిపోతుంది ఈ సిస్టమ్కి. ఓకే, బట్ మన ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మన ప్రజెంట్ ఓపెన్ చేసినవి ఇవన్నీ కూడా 3.7 GB వాడుకున్నాయి ఆల్రెడీ. ఒక 80 MB రన్నింగ్ లో ఉంది. ఐ మీన్ ఇది రన్నింగ్ లో ఉంది,
ఇది మాడిఫై అవుతూ మళ్ళీ క్లియర్ అవుతూ అట్లా చేంజెస్ జరుగుతూ ఉంది. 80 MB సమ్ వేరియబుల్స్ క్లియర్ చేస్తూ సమ్ వేరియబుల్స్ ని కొత్త వాటిని అసైన్ చేస్తూ ఇలా జరుగుతూ ఉంది. మెమరీ యూజ్ చేసుకుంటుంది, వదిలేస్తుంది, యూజ్ చేసుకుంటుంది, వదిలేస్తుంది. ఎంత? ఒక 80 MB. ఈ 3.7 అయితే ఫుల్ గా యూజ్ చేసుకుంటుంది. ఇది స్టాండ్ బైలో ఉంది. ఇది ఎందుకంటే నేను రన్నింగ్ లో అంటే నేను వర్క్ చేసేటప్పుడు సిస్టమ్ లో ఇంకా వర్క్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నేను కొన్ని హెవీ ప్రోగ్రామ్స్ కొన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఏదో ఒక టైంలో నాకు ఈ రేంజ్ వరకు వెళ్ళింది ఆ మెమరీ. అందుకని దాని సిస్టమ్ రిజర్వ్ లో పెడుతుంది, స్టాండ్ బైలో పెట్టుంచుతుంది. అది స్టాండ్ బైలో పెట్టుంచుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇక్కడ దాకా వాడుకోవచ్చు. నేను అంటే ఇంతకుముందు ఎప్పుడో వాడాను ఒకసారి నేను, అందుకే దాన్ని ఇక్కడ దాకా స్టాండ్ బైలో పెట్టుంచింది. ఇది ఫ్రీ. మీ గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ లో మీ ర్యామ్ సరిపోతుందా లేదా అని మీరే టెస్ట్ చేసుకొని అవసరమైతే కొత్త న్యూ ర్యామ్ ని అడిషనల్ ర్యామ్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మినిమం 500 MB ఫ్రీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మినిమం ఫ్రీ స్పేస్ 500 MB ఉండాలి. మినిమం 500 MB ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నాను, లెస్ దాన్ 50 MBకి వెళ్ళింది అంటే ఈ ఫ్రీ మెమరీ ఫ్రీ స్పేస్ లెస్ దాన్ 50 MBకి వెళ్ళింది అంటే మీ సిస్టమ్ డెడ్ స్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఏం చేస్తుంటుంది అంటే మీ సిస్టమ్ వర్చువల్ మెమరీని క్రియేట్ చేస్తుంది. అంటే మీ హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా, హార్డ్ డిస్క్ లో సిస్టమ్ డ్రైవ్ ఉంటుంది. సిస్టమ్ డ్రైవ్ ని వాడుకుంటుంది. అంటే సి డ్రైవ్ ని వాడుకుంటుంది. సి డ్రైవ్ కూడా ఫుల్ అయిపోయింది అనుకోండి, మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ర్యామ్ సఫిషియెంట్ లేక సి డ్రైవ్ కూడా ఫుల్ అయిపోతే మీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. దాంట్లో నుంచి బయటపడాలి, చెక్ చేసుకొని దాని భయపడాలి అంటే సి డ్రైవ్ ఫ్రీ చేసుకోండి. దానికంటే బెటర్ ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే ర్యామ్ అనేది ఎలక్ట్రికల్ స్టోరేజ్, హార్డ్ డిస్క్ అనేది మ్యాగ్నెటిక్ స్టోరేజ్. అంటే దీని పర్ఫార్మెన్స్ దీనికంటే అది 1000 రెట్లు తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మీ సిస్టమ్ ర్యామ్ కనుక ఇది 500 MB కంటే తక్కువ ఉంటే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే మీరు ఇంకొక 2 GBని యాడ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ మెమరీ ఈ రోజుల్లో దొరకవు కాబట్టి 1 GB 512 ఒక 2 GB ర్యామ్ పెట్టుకోండి. అంటే మీ సిస్టమ్ ర్యామ్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్పాను. ఇప్పుడు మీ సిస్టమ్ ర్యామ్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలో కూడా మీకు చూపించాను. ఓకే, గుడ్. నెక్స్ట్, అది మన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ చూసుకోవాలి, మీ అది పనిచేస్తుందా లేదా అనేది. ఓన్లీ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడమే కాదు, ఇలా మినిమం బేసిక్స్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మీ సిస్టమ్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఓకే, అండ్ మీ సిస్టంలో విండోస్ 7 కనుక ఉంటే దిస్ పీసీఆర్ మై కంప్యూటర్ అని ఉంటుంది ఐకాన్. దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి, సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. లేదా సెర్చ్ లోకి వెళ్ళి సిస్టమ్ ప్రాపర్టీస్ అని కొట్టండి. దాంట్లో మీకు ఓఎస్ గురించిన డీటెయిల్స్ అండ్ హార్డ్వేర్ డీటెయిల్స్, ర్యామ్ ఎంత ఉంది, ప్రాసెసర్ ఏముంది, అలాంటివి కూడా చూపిస్తాయి. మినిమం ఇన్ఫర్మేషన్, మినిమం ఇది ఉంటేనే మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, నెక్స్ట్కి వెళ్దాం. అయిపోయింది ఈ రోజుకు చాలు. ఓకే, అయినప్పటికీ నేను ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని దీన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కోసం మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. టుమారో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, లేదంటే నేను ఏం చేస్తానంటే ఒక పీపీటీ పంపిస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎక్కడికి వెళ్తారంటే మీరు SQL ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోకూడదు. నేను ఫ్రీగా ఇస్తాను చాలా మంది అంటారు. ఎవరు రోజుల్లో ఫ్రీగా ఎవరు ఇలా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు తప్ప సాఫ్ట్వేర్ కంపెనీలు అస్సలు ఫ్రీగా ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకని చెప్పేసి మీరు అఫిషియల్ సైట్కి వెళ్ళండి. MySQL సైట్ mysql.com ఉంది. mysql.com అఫిషియల్ సైట్, దీనికి వెళ్ళండి. ఇక్కడ మనకి వాళ్ళ గురించి ఏదో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళ డేటాబేస్ దేనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని. ఓకే గుడ్. వాళ్ళ ప్రమోషన్స్ తో మనకు పని లేదు. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ఉంటుంది. అవన్నీ కాదు, మీరు పేమెంట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అవసరం లేకుండా మీరు సింపుల్ గా MySQL కమ్యూనిటీ, ఓకే, డౌన్లోడ్స్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ఇది రికార్డ్ అవుతుంది, మీకు వీడియో పంపిస్తాను నేను. ఇది క్లిక్ చేయండి.
దీంట్లో మనకి ఓకే, దీంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ కనెక్టర్లు అంట, ఇవన్నీ కనెక్టర్లు, ఇవన్నీ ఏంటో తెలుసా? డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్టర్ అవసరం. డేటాబేసెస్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్టర్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ C++ ద్వారా నువ్వు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకోండి, నీకు ఈ కనెక్టర్ కావాలి, ఈ కనెక్టర్ ఇన్స్టాల్ చేయాలి. ఈ C++ సాఫ్ట్వేర్ తో పాటు ఇది కూడా ఉండాలి. జావాతో కావాలంటే ఇది ఉండాలి, .NET తో పాటు కావాలంటే ఇది ఉండాలి, Node.js తో పాటు కావాలంటే ఇది కావాలి, ODBC నార్మల్ కనెక్టివిటీ కోసం ఇది కావాలి. అదర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని MySQL కి కనెక్ట్ చేయాలి అంటే ఈ కనెక్టర్ కావాలి. ఇలా ప్రతిదానికి కనెక్టర్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏదైనా మనం డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్టర్ సపోర్ట్ అవసరం మనకి. ఈ కనెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ సర్వర్ కావాలి, డేటాబేస్ సర్వర్, MySQL కమ్యూనిటీ సర్వర్. MySQL కమ్యూనిటీ సర్వర్ ఉంది. ఈ క్లస్టర్స్, యువర్ రోటర్స్, షెల్, వర్క్ బెంచ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. విడిగా కావాలంటే ఇది అన్నమాట, అన్ని కలిపి దీంట్లో ఉంటాయి. నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను, MySQL కమ్యూనిటీ సర్వర్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ పేజీ రంగానే MySQL కమ్యూనిటీ సర్వర్ 8.0.25 అని ఉంది. ఏ ఓఎస్ కోసం కావాలి అని ఉంది. చాలా రకాలు చూడండి, చాలా ఓఎస్లు ఉన్నాయి. వాటిలో మనకు కావాల్సిన మైక్రోసాఫ్ట్ ఇన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ఎక్కువ పీసీస్ మైక్రోసాఫ్ట్ వాడతారు కాబట్టి తిరిగి వెళ్తున్నాం. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, జిప్ ఫైల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి MySQL సంబంధించినవి. మనం ఈ జిప్ ఫైల్స్ కాకుండా ఇవి ఇన్స్టాలేషన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది మనకి. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గో టు డౌన్లోడ్ పేజీ అని ఉంటుంది. గో టు డౌన్లోడ్ పేజీ. ఓకే, ఏంటి MSI ఇన్స్టాలర్లు ఉంటాయి. MSI ఇన్స్టాలర్ అదైతే ఈజీగా సింగిల్ ఫైల్ ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గో టు డౌన్లోడ్ పేజీ, MSI ఇన్స్టాలర్ చూడండి, మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్, MySQL ఇన్స్టాలర్ అని ఉంది. ఇక్కడ MSI ఇన్స్టాలర్ ఉంది. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి. దీంట్లో వెబ్ కమ్యూనిటీ ఉంది, నార్మల్ కమ్యూనిటీ ఉంది. వెబ్ కమ్యూనిటీతో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటర్నెట్ ఉంటేనే అది పనిచేస్తుంది, ఇంటర్నెట్ లేకుండా పనిచేయదు. అందుకని మనకి ఎప్పుడు మనం వాడుకోవడానికి డేటాబేస్ ని మనం డైరెక్ట్ కమ్యూనిటీ, కాకపోతే 435 MB ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంటుంది. ఆల్రెడీ యూజర్ అకౌంట్ ఉంటే లాగిన్ ఉంటుంది, లేకపోతే సైన్ అప్ ఉంటుంది. కొంచెం కిందకి రండి, అది ఫ్రీ అకౌంట్ అని ఉంటుంది. అయినా సరే నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక మనకి డౌన్లోడ్ ఇలా స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు. ఓకే, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ PDF ఫైల్ కూడా మీకు పంపిస్తాను. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక మనకి ఒక ఫైల్ ఉంది. ఇలా నేను ఎప్పుడైతే MySQL కమ్యూనిటీ సర్వర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఈ లింక్ మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్ కావాలంటే మీకు పంపిస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, క్లిక్ ఆన్ గో టు డౌన్లోడ్ పేజీ అనేది క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళి డౌన్లోడ్ ఉంటుంది కదా మనకి మైక్రోసాఫ్ట్. ఇట్లా మీరు డౌన్లోడ్స్ లోకి వెళ్తే డౌన్లోడ్స్ లో ఇలా ఫైల్ ఒకటి SQL ఉంటుంది. అది ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ ఉంది కదా, సంథింగ్ కనెక్టర్ అంట, ఏదో సంథింగ్ ఇలా ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఆ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. దీంట్లో రన్ అని క్లిక్ చేయండి. ఇలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత డెవలపర్ డిఫాల్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ డెవలపర్ డిఫాల్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా మనకి ఇక్కడ పాత్ కాన్ఫ్లిక్ట్ అని ఉంది కదా, ఇది మీకు రాదు. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసే వాళ్ళకి ఇది రాదు. ఇది నేను మీకు చూపిద్దామని చెప్పి నా దగ్గర ఉన్న డేటాబేస్ ని రిమూవ్ చేశాను. రిమూవ్ కాలేదు, వేరే థర్డ్ పార్టీ టూల్ తో రిమూవ్ చేశాను. రిజిస్ట్రీ మొత్తం క్లీన్ చేశాను. అయినప్పటికీ ఎక్కడో పాత్ కాన్ఫ్లిక్ట్ అని మెసేజ్ వచ్చింది. మీకు ఇది రాదు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేవాళ్ళు. అందుకే
క్యాన్సిల్ కొట్టద్దు, ఎప్పుడు మధ్యలో క్యాన్సిల్ బటన్ గా కొట్టద్దు. అండ్ పవర్ ఉందో లేదు చూసుకోండి, మీ ల్యాప్టాప్ లో ఫుల్ బ్యాటరీ ఉందో లేదు చూసుకోండి. నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఓకే బ్యాకప్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఇలా మీరు ఏం ఇక్కడ పాత్ రిలేటెడ్ ఏమైనా ఇది మెసేజ్ రాదు, వచ్చినా సరే నెక్స్ట్ సింపుల్ నెక్స్ట్ కొట్టండి. బ్యాక్ క్యాన్సిల్ తప్ప ఇంకేమున్నాయో చూసుకోండి, దాని మీద బటన్స్ అంతే. నెక్స్ట్ కొట్టండి. కొన్ని జాగ్రత్తలు చెప్తే వాటిని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఇలా ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాను అంటుంది. ఓకే ఎగ్జిక్యూట్ అని కొట్టండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కొట్టండి. ఇక్కడ రాశాను నేను ఎగ్జిక్యూట్ అని, ఎగ్జిక్యూట్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇలా సపోర్ట్ కొన్ని సంథింగ్ కావాలంటది, కొన్ని కావాలి నాకు ఇలా మైక్రోసాఫ్ట్ సంబంధించినవి. ఎందుకంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ MySQL మన సిస్టమ్ లో పనిచేయడానికి ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. దానికి సంబంధించి కొన్ని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కొన్నిటి ఇన్స్టాల్ చేసుకుంటది, ఫ్రేమ్ వర్క్స్ అలాంటివి. అది అడిగినప్పుడు వాటిని ఇన్స్టాల్ కొట్టేసేయండి, అంటే వాటిని ఇన్స్టాల్ కొట్టండి. ఇలా చూడండి, కొన్ని ఇన్స్టాల్ అయింది, కొన్ని మాన్యువల్ చేసుకో తర్వాత అంటుంది. ఓకే నెక్స్ట్ కొట్టేసేయండి. క్యాన్సిల్ మాత్రం కొట్టద్దు, నెక్స్ట్ కొట్టండి. ఓకే ఇక్కడ కింద రాసాను నెక్స్ట్ అని. ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా చూపించింది కొన్ని టూల్స్, వాటిని మళ్ళీ ఎగ్జిక్యూట్ కొట్టండి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ కొన్ని టూల్స్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కొట్టండి. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా చూడండి, అన్ని ఇలా ఎగ్జిక్యూట్ అయినట్టు మొత్తం అన్నయ్యి వర్క్ బెంచ్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ కొట్టేసండి. ఓకే ఇక్కడ మనకి ఒక్క నిమిషం, ఎస్ నెక్స్ట్ కొట్టేసండి. ఇక్కడ నెట్వర్క్ రిలేటెడ్ సెట్టింగ్స్ అడుగుతుంది, మీరు ఏం మార్చొద్దు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. పోర్ట్ నెంబర్ అని ఉంటుంది, ఈ పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుంది, మీరు దాన్ని మార్చొద్దు, గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ కొట్టండి. మార్చినా ఏం కాదు, బట్ మీకు గుర్తుండదు, అందుకని మీరు మార్చొద్దు. అండ్ ఆథెంటికేషన్ మెథడ్స్ అని ఉంటుంది, మీరు ఏం చేయదు, నెక్స్ట్ కొట్టేసేయండి. ఓకే నెక్స్ట్ కొట్టేసేయండి. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రీన్ అకౌంట్స్ అండ్ రోల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. దీనికి రూట్ పాస్వర్డ్, రూట్ అంటే సూపర్ యూజర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. ఆ రూట్ పాస్వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు సెట్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. ఇదేమి బిల్ గేట్స్ తో వేరే ఇంకేదో డేటాబేస్ కాదు, వాళ్ళ డేటా ఉండేది. అందుకని సింపుల్ గా ABC@123 అని పెట్టండి. అలాంటిది పెట్టుకోండి, అదైతే మర్చిపోరు, ఏం కాదు. అలాంటి సింపుల్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఏదైనా పాస్వర్డ్ కంపల్సరీ, పాస్వర్డ్ పెట్టుకున్న వదిలేయద్దు, పాస్వర్డ్ కంపల్సరీ. బట్ సింపుల్ గా ఏదైనా ABC@123 అలాంటివి పెట్టుకోండి, అలాంటివి ఈజీగా మీకు గుర్తుండేది. ఓకే అది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒక న్యూ యాడ్ యూజర్ అని చెప్పి ఇంకో యూజర్ క్రియేట్ చేసుకొని ఇంకో పాస్వర్డ్ పెట్టుకోండి. రెండు గుర్తు పెట్టుకోండి సేఫ్టీ కోసం. ఎందుకంటే ఈ పాస్వర్డ్ లేనిది మనకి డేటాబేస్ తో ఇన్స్టాల్ అయినా మీరు దాన్ని నో యూజ్ అనమాట. అది అందుకని దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడికి విండోస్ సర్వీసెస్ అని ఉంటుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేసి సర్వీస్ ఎగ్జిక్యూట్ కొట్టేయండి. సర్వీస్ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం డేటాబేస్ పనిచేయాలి అంటే సర్వీసెస్ అనేది అవసరం మనకి. ఇవన్నీ సర్వీసెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. ఓకే ఇక్కడ ఫినిష్ కొట్టండి. సర్వీస్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ కొట్టండి. ఓకే ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. మళ్ళా ఫినిష్. ఒక్కొక్క సర్వీసెస్ అన్ని సెట్ చేసుకుంటది. కాన్ఫిగరేషన్ ఓటర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే ఇలా అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనెక్ట్ టు సర్వర్ అని ఉంటుంది కదా. ఈ సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది మీ దాంట్లో. అయిన తర్వాత దాన్ని సర్వర్ ని సెలెక్ట్ చేసి కింద యూజర్ నేమ్ రూట్ ఇవ్వాలి. కింద పాస్వర్డ్ ఇంకా మీరు పైన సెట్ చేశారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇచ్చి చెక్ అని కొట్టాలి. చెక్ చేయాలి. ఏదైనా టిక్ మార్క్ రావాలి, కనెక్ట్ అయిందా లేదా. ఇది రాంగ్ వచ్చిందంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నారని అర్థం. ఓకే లేదా ప్రాపర్ గా ఇన్స్టాల్ కాలేదు మీ డేటాబేస్ అని అర్థం. టిక్ మార్క్ రావాలి. టిక్ మార్క్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మళ్ళా ఇది ఎగ్జిక్యూట్ వస్తుంది, ఎగ్జిక్యూట్ కొట్టండి. ఓకే ఫినిష్ కొట్టేసేయండి. ఇంకేముండవు ఇక్కడ మీరు సెట్ చేసేయన్ని. ఫినిష్ నెక్స్ట్ వస్తే నెక్స్ట్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ పూర్వము ఓన్లీ కమాండ్స్ తోనే ఉండేది, కమాండ్ లైన్ CA ఉండేది. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ఈ డేటాబేసెస్ అన్ని కూడా గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాయి. లైక్ MySQL ఓకే అండ్ Oracles ఇలాంటివన్నీ కూడా
కమాండ్ లైన్స్ కాకుండా గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ వచ్చినాయి. ఇక్కడ MySQL గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ని మనం వర్క్ బెంచ్ అంటాం. ఏమంటాం? వర్క్ బెంచ్ అంటాం. వర్క్ బెంచ్ ఓపెన్ అవుతుంది. వర్క్ బెంచ్ లో ఒక కనెక్షన్, ఒక బై డిఫాల్ట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇంతవరకు దీన్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేయండి. దీంట్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను ఆన్లైన్లో. ఓకే, అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పాను. నా సిస్టంలో నేను ఇన్స్టాలేషన్ చేసి చూపించలేను, ఎందుకంటే నా సిస్టంలో ఆల్రెడీ ఉంది డేటాబేస్, ఆల్రెడీ వర్కింగ్ డేటాబేస్ ఉంది, వేరే ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. అందుకే నేను దీన్ని డిస్టర్బ్ చేయలేను. ప్రజెంట్ కోవిడ్ దీంట్లో రిస్క్ తీసుకోలేను అని నేను అనుకుంటున్నాను. ఓకే, అందుకని నేను ఇన్స్టాలేషన్ స్టెప్స్ మాత్రమే చూపించగలను. మీరు స్టార్ట్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఓకే, మీకు కావాలని హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? Okay, sir. Yeah, yes, sir. ఓకే.